గైస్ ఈ వీడియోలో మనము ఏఐ వస్తుంది ఈ ఉద్యోగం పోతుంది, ఏఐ వస్తుంది ఈ ఉద్యోగం పోతుంది, ఏఐ వస్తుంది ఇంకొక ఉద్యోగం పోతుంది, ఏఐ వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి, ఏఐ వస్తుంది హెచ్ఆర్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి, ఏఐ వస్తుంది ఫుల్ స్టాక్ ఉద్యోగాలన్నీ వెళ్ళిపోతాయి. నిజంగా ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో ఫుల్ స్టాక్ డెవలపర్ని నిజంగా ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా? ఇది ఎంతవరకు వాస్తవము అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి? ఫుల్ స్టాక్ ఇప్పుడు నేర్చుకోవచ్చా? కాల్స్ ఉన్నాయా? దీని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, చాలామంది అన్నట్టు ఏఐ అనేది ఫుల్ స్టాక్ని రీప్లేస్ చేయలేదు, కానీ ఇక్కడ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఏఐ అసిస్టెన్స్ చూసుకొని ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆటోమేషన్లో కొంత కోడ్ జనరేషన్ వీటిలో ఏఐ హెల్ప్ తీసుకొని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంటెలిజెంట్ అప్లికేషన్ మనకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఏఐ నుంచి. దీంతోపాటు ఎన్హాన్స్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ రకరకాలుగా ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, ఏఐ రావడం వల్ల కోడింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, కోడింగ్ రాయడం కానీ లేకపోతే ఎగ్జిక్యూషన్ కానీ డీబగ్గింగ్ కానీ ఆ బగ్స్ వెతకడంలో కానివ్వండి, ఆ క్లియర్ చేయడంలో కానివ్వండి ఇంకా ఈజీ అవుతుంది. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, ఏఐ వల్ల ఫుల్ స్టాక్ అనేది రీప్లేస్ అవ్వదు, కానీ ఇది ఈజీ అవుతుంది, ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది, మనం ఈజీగా నేర్చుకోగలుగుతాం. అంటే వచ్చే కొద్ది ఏమవుతుందంటే, కోడింగ్ కంటే కూడా ఏ టూల్ని ఎలా వాడుకోవాలి, ఎలా మనం ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం మన కెరియర్ని ముందుకు తీసుకెళ్ళచ్చు అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ఏఐ వల్ల చాలా ఎడిషనల్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫుల్ స్టాక్కి అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. నేను చెప్పే ప్రతి విషయం చాలా రీసెర్చ్ చేసి చాలామందితో మాట్లాడి నేను ఈ విషయం అని మీకు అప్డేట్ చేస్తాను. ఇది నిజమా కాదని మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకో విషయం వచ్చేసి ఏంటంటే, మరి ఇక్కడ ఈ ఫుల్ స్టాక్లో ఇప్పుడు కాల్స్ ఉన్నాయా, ఉంటే కోర్స్ కరికులం ఎలా ఉండాలి అనే దానికి మనం ఒకసారి చూస్తే, టూల్స్ విషయం చూసుకుంటే HTML5, CSS3, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS, రెడెక్స్ అండ్ ఇక టూల్స్ ఇంకా ఎక్స్ప్రెస్, MongoDB, SQL, పైథాన్, ఫ్లాస్క్, GI, గిట్ హబ్, ఇలా రకరకాల టూల్స్ అయితే మనం ఫోకస్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి ఒకటే విషయం ఏంటి అంటే, మనము ఈ ఫుల్ స్టాక్ కోర్స్ని ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు డెఫినెట్లీ ఏఐ అనేది రీప్లేస్ చేయదు, బాగానే ఉంది, ఏఐ వల్ల కొంత ఈజీ అవుతుంది ప్రాసెస్ అనేది ఎక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో కొత్త కోర్స్ స్ట్రక్చర్తో అయితే ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు అప్డేటెడ్ కోర్స్ కరికులంతో మనం ముందుకు వచ్చారు. యాక్చువల్లీ దానికి సంబంధించి కోర్స్ కరికులం ఏంటి అనేది మనం చూస్తే, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్తో పాటు డిఎస్ఏ కూడా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంట్లో మళ్ళీ యూజింగ్ మెన్, యూజింగ్ పైథాన్, 2 డిఫరెంట్ మాడ్యూల్స్ మనం ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటి అంటే 6 months ట్రైనింగ్ ఉంటుంది. దీంతోపాటు కంటిన్యూస్గా అంటే జాబ్ వచ్చే వరకు జాబ్ అసిస్టెన్స్ అండ్ గ్యారంటీడ్ ఇంటర్న్షిప్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 25+ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దాంట్లో 20 మినీ ప్రాజెక్ట్స్, 5 మెయిన్ ప్రాజెక్ట్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ దీంతోపాటు మాక్ ఇంటర్వ్యూస్, హ్యాకథాన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే, రైట్ డైరెక్షన్లో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏదైతే ఇక్కడ జరుగుతూ ఉందో, ఏఐ ఆ జాబ్ని రీప్లేస్ చేస్తుంది, ఏఐ ఈ జాబ్ని రీప్లేస్ చేస్తుంది, ఇలా కాకుండా ఫుల్ స్టాక్ని ఏఐ రీప్లేస్ చేయలేదు అనే విషయాన్ని మనం తెలుసుకొని దాని తగ్గట్టు ఎవరైతే మనకు సపోర్ట్ చేయగలుగుతారో, నేను చెప్పే విషయాన్ని మీకు ఖచ్చితంగా 100% క్రాస్ వెరిఫై కూడా చేసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ రియల్ ఆర్ నాట్. దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ ఒక ప్లేస్మెంట్ అసిస్టెన్స్ విషయంలో చూసుకున్నా, ఏదైతే 2 to 3 months గ్యారంటీడ్ ఇంటర్న్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో డెఫినెట్లీ ఇక్కడ ఏంటి అంటే, రైట్ డైరెక్షన్లో వెళ్తే మనకు త్వరగా జాబ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నది. సో ఏదైతే ఏఐ వల్ల ఆ జాబులు పోతున్నాయి, ఏఐ ఈ జాబులు పోతున్నాయి, నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏంటంటే, ఏఐ వల్ల జాబులు కాదు, ఏఐ నేర్చుకున్న వాళ్ళ వల్ల జాబులు పోతాయి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏఐ నేర్చుకోవడానికి, లేకపోతే ఈ విధంగా ఫుల్ స్టాక్ ఏఐ అన్ని రీప్లేస్ చేయలేదు, లేకపోతే ఫుల్ స్టాక్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ ఇప్పుడున్న. చూడండి కాల్స్ కూడా చూడండి, ఫ్రెషర్స్కి చాలా అద్భుతంగా ఉన్నాయి కాల్స్ కూడా. అండ్ ఇదన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ లేజినెస్ని వదిలిపెట్టేసేయండి. ఏఐ వల్ల ఉద్యోగం పోతుంది, ఇప్పుడేం కోర్స్ నేర్చుకుంటాం, లేదా ఏఐ వల్ల ఫుల్ స్టాక్ వెళ్ళిపోతుంది, ఇప్పుడేం కోర్స్ నేర్చుకుంటాం, ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి సో స్టార్ట్ లెర్నింగ్. చాలామంది జాబ్స్ తెచ్చుకుంటున్నారు ఫుల్ స్టాక్గా, లేకపోతే ఏఐ ఇంజనీర్గా, ఇలా రకరకాలుగా కోర్సెస్ నేర్చుకొని కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు చాలామంది నేర్చుకుంటూ ఉన్నారు. మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అయిన ఇన్ఫర్మేటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్ లాంటి మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, మీరు కూడా క్రాస్ వెరిఫై చేయండి, కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.